ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 11వ వాక్యం. మునిపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేసేదను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్యనామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేసేదను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రియులారా, మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగచేస్తాను అంటున్నాడు. అంటే మునుపటి కంటే అంటే పూర్వపు స్థితి కంటే, పూర్వము మనము పడిపోయిన స్థితిలో ఉన్నామేమో, లేదా మరి ఈ లోకముతో స్నేహం చేసి ఈ లోకములో ఉన్నటువంటి ఆశల చేత మనము ఆయన ఇచ్చేటువంటి ఆ మేలును పూర్తిగా సంపూర్ణముగా మనం పొందలేకపోయామేమో. గతించిన సంవత్సరంలో ఏ విషయాలలో మనము ఆ మేలును మనం కోల్పోయామో, సంపూర్ణముగా ఆయన ఇచ్చేటువంటి బహుమానాలను ఆశీర్వాదాలను మనం కోల్పోయామో ఒక్కసారి ఆలోచన చేస్తే, నిన్నటి దినమున దేవుడు మనకిచ్చాడు కదా వాగ్దానము. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానమును మనం ఈ సంవత్సరం అంతా మనం ధ్యానం చేసినట్లయితే, ఆయన మార్గంలో మనం నడిచినట్లయితే, దేవుడు మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానంటున్నాడు. మునుపటి కంటే అధికమైన శ్రమలు మీకు ఇస్తానంటలేదు దేవుడు. ఎందుకంటే ఆయన శ్రమల పాలు చేసేటువంటి వాడు కాదు. మనకు అధికమైన కృపతో, అధికమైన మేలులతో మనల్ని నింపడానికి ఆయన పూనుకుంటూ ఉన్నాడు. ఆయన కృపగల దేవుడు, శక్తిమంతుడు, ఆయన దయగలవాడు, కరుణామయుడు, ఇలాంటి నామాలన్నీ కూడా ఆయనకు తగినవండి. అలాంటి ప్రేమా కరుణామయుడైనటువంటి దేవునిని విడిచిపెట్టి మనము అధికమైన కృపలను పొందుకున్నటకు, అధికమైన మేలును పొందుటకు బదులుగా ఈ లోకము దాని ఆశలతో మనము పట్టబడుతూ ఉన్నాము. కాబట్టి మునుపటి కంటే అధికమైనటువంటి మేలు నీవు అనుభవించాలని ఆశపడుతూ ఉన్నావా? మునుపటి కంటే అధికమైన కృప నీవు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నావా? దేవుడు ఈరోజు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన ఆ మేలులను, ఆశీర్వాదాలను పొందుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటివి ఏమిటో ఈరోజు నీవు పరిశీలన చేయగలవా? నీ జీవితంలో అభివృద్ధి పొందడానికి, నీ జీవితంలో ఎదగలేకపోవడానికి, నీ జీవితంలో పడిపోయిన స్థితిలో ఉండడానికి ముఖ్యముగా నిన్ను అడ్డుకుంటున్నటువంటి ఆ ప్రధాన కారణం ఏమిటో నీవు ఈరోజైనా గుర్తించగలవా? ఒకవేళ నీ ఎదుగుదలను ఆపుతున్నటువంటి, నీకు మేలు కలగకుండా అడ్డుపడుతున్నటువంటి ఈ లోకపు శక్తులు ఏమిటో నీవు ఒకసారి గుర్తించు. నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ తలంపులు, నీలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి చెడ్డ కార్యాలు, నీవు ఇతరుల పట్ల నీకున్నటువంటి ద్వేషభావం, నీ శరీరంలో, నీ దేహంలో నిన్ను కుళ్ళినట్లుగా నీ దేహాన్ని, నీ శరీరాన్ని చెరుపుతూ ఉన్నటువంటి ఆ ఆలోచనలు, ఆ తలంపులు, ఇతరుల పట్ల నీకున్నటువంటి ఆ వ్యతిరేక స్వభావము, ఇవన్నీ కూడా నీకు మేలు కలగకుండా నీకు అడ్డుపడుతూ ఉన్నాయి. ఒకవేళ నీకు నీవుగా శ్రమలు తెచ్చుకుంటున్నావా? నీకు నీవుగా పడిపోతున్నావా? నీకు నీవుగా ఈ లోకముతో స్నేహం చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మునిపటి కంటే అధికమైన మేలులు నీకు దయచేస్తాను నా కుమారుడా, నా కుమార్తె. నీవు చేయవలసిన పని ఏమిటంటే, నీలో ఉన్న ఆత్మను ఆర్పివేసుకొనకుండా, దేవుడు అన్నారు కదా, నీ యందు నా ఆత్మను ఉంచి, ఆయన నీ యందు నా ఆత్మను ఉంచి నా కట్టడలను అనుసరించి వారిని గాను, నా విధులను గైకొని వారిని గాను చేస్తానని దేవుడి వాగ్దానం చేశాడు కదా. ఆయన ఇచ్చినటువంటి ఆ వాగ్దానము, ఆయన ఉచితంగా మనకిచ్చినటువంటి ఆ జీవాత్మను మనము ఆర్పివేసుకొనకుండా ప్రతి నిత్యము దాన్ని వెలిగించుకుంటూ, ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం ఎప్పుడైతే పాటిస్తామో, దేవుడు ఈరోజు అంటున్నాడు కదా,
మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగు చేస్తానంటున్నాడు. కాబట్టి నా ప్రియ దైవని జనాంగమా, ఈ వాగ్దానము మన జీవితంలో నెరవేరాలి అంటే గనక నీవు చేయవలసినటువంటి పని ఒకటే. ఆయన ఆయన చేతి కింద మనం అణిగి ఉండి ఆయన ఆజ్ఞలను కట్టడలను మనం అనుసరించినట్లయితే ఈ లోకములో మనకు కావలసినటువంటి మేలు మేలులను ఆయన మనకు అనుగ్రహిస్తానంటున్నాడు. అలాంటి మేలులను మనకు ఉచితముగా దయచేసేటువంటి ఆ దేవునికి చిన్న ప్రార్థన చేద్దామా? ప్రభువునందు ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమగల దేవా, కృపగల దేవా, సత్యదేవా, నీకు స్తోత్రాలు నాయనా. మేలులతో మమ్మలను నింపేదేవా నీకు స్తోత్రాలు. నీ ఉచితమైన కృపచేత ఇదిగో తండ్రి, మరొక నూతన సంవత్సరాన్ని మేము చూడటానికి మీ అనుమతిని దయచేశారు. ఈ నూతన సంవత్సరంలో అయా నిన్నటి దినాన్న తండ్రి మేము చేసినటువంటి మా తీర్మానములను అయా మా మా యొక్క నిర్ణయములను మీరు నాయన ఆమోదించారని నమ్ముచున్నాము. ఎందరైతే నాయన ఏ తీర్మానము చేత వారు నాయన నీకు కట్టుబడి ఉన్నారో, ఏ నాయన ఏ నిర్ణయము చేసి నీ యందు నిలిచి ఉన్నారో ప్రభువా, వారి తీర్మానాలను వారి నిర్ణయాలను మీరు ఆమోదించమని అడుగుచున్నాను. అయ్యా ఇదిగో ఈ సంవత్సరంలో వారు చేయనున్నటువంటి ప్రతి పనిలో వారికి నైనా ఇదిగో నైనా ఎదుగుదలను దయచేయమని, ఆశీర్వాదాలను దయచేయమని, వారి కుటుంబంలో మునుపటి సంవత్సరంలో ఎన్నో శ్రమలు, ఎన్నో వ్యాధుల గుండా వారు ప్రయాణించారేమో నాయన. ఈ నూతన సంవత్సరంలో వాటన్నిటి నుండి విడుదల దయచేయండి. మీకు ఇష్టమైన వారిగా, మీ కుమారులుగా అయినా మీ కుమార్తెలుగా వారు జీవించుటకు నిర్ణయం చేసి ఉండగా, అయా నీ రక్షణ వస్త్రమును ధరించుటకు వారు నిర్ణయం చేసి ఉండగా, అయా వారిని జ్ఞాపకం చేసుకునండి. వారి ఆత్మలను రక్షించండి. వారే కాదు, వారి చుట్టుపక్కల ఉన్న వారిని నైనా వారి స్నేహితులను, బంధువులను అందరినీ మీరు దీవించండి, రక్షించండి. అయా నీ రాకడ కొరకు మేము సిద్ధపడే కుటుంబంలో మేము ఉండుటకు సహాయం దయచేయమని, ఈరోజు మాకు కావలసిన దీవెనలు అనుగ్రహించి, ఈరోజు మేము చేయు పనులన్నిటిలోనూ, ప్రయాణంలోనూ, ఆయా పనులలో మీ సహాయమును అనుగ్రహించి, అయా మునుపటి కంటే అధికమైన మేలులు పొందుకోవడానికి అడ్డుగా ఉన్న ప్రతి దానిని దూరపరచండి, తీసివేయండి నాయన. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందుకోమని, మీరిచ్చే మేలులు అయా అధికమైనటువంటి కృపలను పొందుకునేటువంటి ఆ గొప్ప ధన్యత మాకు అనుగ్రహించి, నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకోమని నజరేయుడును, పరిశుద్ధుడును, జీవాధిపతియునైన యేసు క్రీస్తు ప్రభుల వారి దివ్యనామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.